నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆకాశంలో సగం ఆమె, సృష్టి మనుగడకు కారణం ఆమెనే. ఆమె కాలుమోపని ప్రాంతం లేదు, ఆమె ప్రాతినిధ్యం లేని రంగమే లేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ప్రపంచవ్యాప్తంగా మహిళలు రాణిస్తూ పురుషులకు సందీటుగా నిలుస్తున్నారు. దేశాల భవితను ప్రభావితం చేసే కీలక పాత్రల్లో ఒదిగిపోతున్నారు. అయినా ఈ రోజుకి కొన్ని చిక్కుముడులు మాత్రం వీడడం లేదు. అబ్బాయి అమ్మాయి ఎవరెక్కువ ఎవరు తక్కువ అంటే ప్రతి తల్లిదండ్రి తమకు రెండు కళ్ళంటారు. లోపల ఎక్కడో ఆడపిల్లలంటే తెలియని భయం. ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి, పెళ్లి చేసి పంపాలనే ఆందోళన నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి. లింగ వివక్ష నివారణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అమలులో మాత్రం అవన్నీ ఎక్కడికక్కడే. మరోవైపు అవగాహన లేమితో లింగ నిష్పత్తి అంతరాల తగ్గింపులో దేశం అనుకున్న లక్ష్యాల్ని మాత్రం చేరుకోలేకపోతోంది. పుట్టుకతోనే వివక్ష వెక్కురుస్తూనే వస్తోంది. గణాంకాల్లో గతంలో కంటే మెరుగైనట్లు కనిపిస్తూ ఉన్నా అసలు అంతరాలు తగ్గించడంలో వెనకంజే అంటున్నారు పరిశోధకులు. యుగాలు గడుస్తున్నాయి, క్షణాల్లో రోజులు కరిగిపోతున్నాయి. కాని ఎక్కడ చూసినప్పటికీ ఆడా మగ అన్న అంతరంలో మాత్రం మార్పు రావడం లేదు. స్త్రీ పురుషుల మధ్య వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆడపిల్లలు వద్దు, మగపిల్లలే ముద్దనే తల్లిదండ్రుల భావజాలం నానాటికి పాతుకుపోతూనే ఉంది. ఆరోగ్య రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవం ఆడపిల్లల్ని భారంగా భావించే తల్లిదండ్రులకు వరంగా మారింది. ఫలితంగా ఎంతో మంది పసి మొగ్గలు అమ్మ కడుపులో ఉండగానే మాయమైపోతున్నారు. అన్ని గండాలు దాటుకుని భూమ్మీదకు వచ్చినా తన జీవన ప్రయాణంలో అడుగడుగునా ఎదురయ్యే సుడిగుండాలను దాటటం మాత్రం ఆమెకు ఇంకా పెను సవాల్గానే ఉంది. విద్య, వైద్యం, ఆర్థికం, రాజకీయం ఎక్కడ చూసినా అసమానతలే. ఆడా మగ ఎందుకు సమానం కాదంటూ కొన్ని గళాలు ఎలుగెత్తి ప్రశ్నిస్తున్నా వారికి నేరుగా సమాధానాలు మాత్రం లభించటం లేదు. 1901 నుంచి 2011 వరకు ఏ జనాభా లెక్కల్ని తీసుకున్నా ఆడా మగ మధ్య అంతరాలు కొనసాగుతూనే వస్తున్నాయి. 1901లో ప్రతి 1000 మంది మగవాళ్లకు 972 మంది ఆడవాళ్లుంటే 1991కొచ్చేసరికి ఆ సంఖ్య 927కు తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది మహిళలున్నట్లు తేలింది. అవన్నీ చెబుతున్నది ఒక్కటే, వేధిస్తున్న వివక్ష మూలాలు ఎంత బలంగా, ఎంత పురాతనంగా ఉన్నాయనే. బ్రిటిష్ హయాంలోనే ఈ తేడాలు గుర్తించారు. ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. కాని ఏం లాభం? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ వారికి సమున్నత స్థానం అని చెప్పే ఇదే దేశంలో ఇలాంటి వివక్ష అంతరాలు ఊహించలేనివి, సహించలేనివి. అయినా నిత్యం ఏదో రూపంలో అది చర్చకు వస్తూనే ఉంది. సమానత్వ సాధన పేరుతో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాలు నిత్యం ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. లింగ నిష్పత్తి అంతరాలపై ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన వార్షిక నివేదిక 2014 ప్రకారం దేశ పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 142 దేశాలకు సంబంధించి అధ్యయనంలో భారత్ 139వ స్థానంలో నిలిచింది. లింగ వివక్షలో 114వ స్థానం. అయితే 2016కి గాను భారత్ 87వ స్థానానికి చేరడం విశేషం. 139వ స్థానంలో ఉన్న భారత్ 2 ఏళ్లలో 87వ స్థానానికి చేరుకోవడం ఆనందదాయకమే అయినా అదంతా గణాంకాల వరకే పరిమితం అవుతుందంటున్నారు విశ్లేషకులు. నిజంగా లింగ వివక్ష గురించి మనం మాట్లాడేటట్లయితే ఓవరాల్ సెక్స్ రేషియో అంటే జనరల్ పాపులేషన్లో ఉండే లింగ వివక్షత కన్నా పుట్టినప్పుడు లింగ వివక్షత ఎలా ఉంది అని ఆలోచిస్తే అప్పుడు అసలు మనం ఆడబిడ్డను కావాలనుకుంటున్నామా లేదా అన్నది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ రకంగా ఆలోచిస్తే మనం 2001లో ఎలాగైతే మనకి ఇంప్రూవ్మెంట్ అయ్యిందని అనుకున్నామో అది చాలా తప్పు. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా
సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటాం. అంటే పుట్టినప్పుడు ఉండే లింగ వివక్షత తగ్గుతూనే వస్తుంది, ఎక్కడా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం జననాల రేటు పరంగా లింగ నిష్పత్తి దశాబ్ది కాలంలో జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగిందని తేలింది. కేరళలో బాలబాలికల మధ్య నిష్పత్తిలో 959 మంది బాలికలుండగా తమిళనాడులో 946, ఒడిశాలో 934, హిమాచల్ ప్రదేశ్లో 906, గుజరాత్లో 886, బీహార్లో 933, ఉత్తరప్రదేశ్లో 899, పంజాబ్లో 846, హర్యానాలో 830 మంది ఆడపిల్లలున్నట్లు స్పష్టమైంది. అయితే మొత్తం 30 రాష్ట్రాల్లో పెద్దవాళ్ల మధ్య లింగ నిష్పత్తి పెరుగుతున్నప్పటికీ 28 రాష్ట్రాల్లో చిన్నపిల్లల మధ్య లింగ నిష్పత్తి తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆడపిల్లలు ముఖ్యం, ఆడపిల్లలు లేకపోతే సమాజమే లేదు అనే ఆలోచనతోటి మనము తప్పనిసరిగా ఆడపిల్లల్ని కనాల్సిన అవసరం ఉంది, కన్నాక పెంచాల్సిన అవసరం ఉంది. సరైన పౌష్టికాహారము, వారికి సరైన అవకాశాలు ఇస్తే కానీ ఆడపిల్ల, లేకపోతే 5వ సంవత్సరం చూడకుండానే వాళ్ళు చనిపోతున్న ఆడపిల్లలు ఎక్కువ శాతం ఉంటున్నారు, ఎనీమియా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన పౌష్టికాహారం అందించి వాళ్ళకి ఆరోగ్యానికి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించగలిగితేనే ఆడపిల్ల తను అభివృద్ధిలోకి వస్తుంది, పైకి వస్తుందని మనం అన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి మనం అందరం కలిసి ఒక్కటే నిర్ణయం తీసుకుందాం, ఆడపిల్ల లేనిదే అవని లేదు. కాబట్టి మనం అందరం కలిసి ఆడపిల్లని రక్షిద్దాం, పుట్టనిద్దాం, ఆమెని అభివృద్ధిలోకి తీసుకొద్దాం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోతోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 6 ఏళ్లలోపు ఆడపిల్లల నిష్పత్తి 963 ఉండగా 2011 వచ్చేసరికి ఆ సంఖ్య 17 పాయింట్లు తగ్గింది. తెలంగాణలోనూ ఆడపిల్లల లింగ నిష్పత్తి 957 నుంచి 938కి పడిపోయింది. ఇలా స్త్రీ పురుషులు బాలబాలికల మధ్య నిష్పత్తిలో అంతరానికి అనేక కారణాలు ఉన్నా అవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆడపిల్లలను భూమి మీద పడకుండా చేస్తున్నాయి. లొసుగులను అడ్డం పెట్టుకుని పుట్టబోయేది ఆడా మగో తెలుసుకుని గర్భస్రావాలు చేయిస్తుండడమూ కొనసాగుతూనే ఉంది. అలాంటి అనాగరిక చర్యలను నేరంగా పరిగణించి శిక్షలకు అవకాశం కల్పించే పీఎన్డీటీ చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లవుతున్నా పార్లమెంట్ కఠిన సవరణలను తీసుకొచ్చినా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది లేదు. వారికోసమే ప్రత్యేకంగా చేసిన 8 చట్టాలు మొదలు మరో 44 అనుబంధ శాసనాలది అదే దుస్థితి. కాగితాల్లో ఉన్న స్ఫూర్తి క్షేత్రస్థాయిలో మాత్రం కొడిగట్టిపోతోంది. మన దగ్గర ఏంటంటే చట్టాలు బాగానే ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాల ఇంప్లిమెంటేషన్ అనేది అంటే ఫస్ట్ ప్రభుత్వాల నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఈయన మోడీ గారు చెప్తున్నారు బేటీ బచావో బేటీ పడావో, అది ఏంటి స్లోగన్ వరకే పరిమితం అయిపోతుంది. పుట్టబోయేది ఆడపిల్ల అంటే ఇప్పుడు కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ప్రకటిస్తున్నారు. అయితే సమాజంలో దృక్పథంలో మార్పు రావడం కోసం ప్రభుత్వం చేయాలి, ప్రతి కుటుంబం కూడా ఏదో పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు, అవన్నీ పాతకాలపు ఆలోచనల నుంచి బయటపడాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో స్త్రీల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. కాని ఏ ఒక్కరూ పట్టించుకోని వైచిత్రి. అత్తమామలు, భర్త పట్టింపులు, బాధ్యతలపై భయం. కారణాలు ఏవైనా నష్టం జరుగుతోంది మాత్రం గర్భస్థ శిశువులకే. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అంటారు. కాని అదే మహాలక్ష్మి వాళ్ల ఇంటికి వస్తానంటే వద్దంటారనే విమర్శలు అలా వస్తున్నవే. ఇంతగా అభివృద్ధి సాధిస్తున్నాం అని చెప్పుకుంటున్నా ఈ రోజుకి పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, సామాజిక కట్టుబాట్లు, సమాజ నడవడిక, మహిళా శక్తి గురించి అవగాహన లేకపోవడం అనే దశాబ్దాల నాటి కారణాలే పెను ప్రభావం చూపిస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచే ఆ మార్పు వీచికలకు వేదికలు సిద్ధం చెయ్యాలనేది సామాజికవేత్తల సూచన. అన్నిట్లో కూడా మనం సమానంగా మగవాళ్ళతో పాటు నేర్చుకుందాం. అసలు మనకి సెపరేట్ అంటూ ఏం అవసరం లేదండి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు, నేను తిరిగిన దేశాల వరకు సెపరేట్ పెట్టిన దేశాల్లోనే ఆడవాళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో స్కూల్ లెవెల్లో టీచర్స్ కూడా ఆడవాళ్ళు ఇంకా వైటల్ రోల్ ప్లే చేయాలి. ఆడవాళ్ళు ఒక లేడీ ఎడ్యుకేట్ అయితే మొత్తం ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతుంది. ఒక లేడీ డేరింగ్గా ఎంపవర్ అయితే మొత్తం ఫ్యామిలీ చాలా రిచ్గా ఫీల్ అవుతాం. డబ్బుల పరంగానే అంట్లా, లిటరసీ పరంగా కానీ అసలు లోకజ్ఞానం పరంగా కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. సో టీచర్స్ కూడా కీపింగ్ ఆల్ దిస్ ఇన్ వ్యూ, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కింద స్థాయి నుంచే కూడా అసలు ఎక్కడ కూడా నువ్వు ఆడపిల్ల అని గుర్తు చేసి పెంచొద్దు. ఇప్పటికీ 7.5 లక్షల బాలికలు ఏటా భ్రూణ హత్యలకు గురవుతున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం కూడా ఆ విషయంలో భారత పరిస్థితి సంక్లిష్టంగా, ఆందోళనకరంగానే ఉంది. అక్కడితో మొదలు పెడితే పెంపకం, విద్యాభ్యాసం అన్నింటికీ సమస్యలే.
ముగ్గురు పిల్లలున్న కుటుంబంలో 1000కి 250 మందే ఆడపిల్లలున్నారు. రానున్న రోజుల్లో అయినా ఈ పరిస్థితిని మార్చగలిగితేనే ఏటా ఘనంగా చేసుకుంటున్న మహిళా దినోత్సవాలకు ఒక సార్థకత ఉంటుందనేది అభ్యుదయవాదుల అభిప్రాయం. వైరి దేశం పాక్ ఆగడాల్ని అంతర్జాతీయ యవనికపై ఎన్నోసార్లు వినిపించింది భారత్. ఆ దేశాన్ని ఒంటరిగా చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అవన్నీ ఒక ఎత్తైతే గత ఏడాది సెప్టెంబర్ 22న ఐక్యరాజ్య సమితిలో భారత్ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా మన దేశం వైపు దృష్టి మరల్చేలా చేసింది. సమావేశంలో పాల్గొన్న 130కి పైగా దేశాలకు భారత్ చేసిన వాదన చాలా కొత్తగా కనిపించింది. వాడీవేడి వాగ్బానాలు తాకాల్సిన చోటనే నేరుగా తాకాయి. అన్ని దేశాలను అంతలా కదిలించిన ఆ ప్రసంగం వచ్చింది ఒక యువ మహిళా అధికారి నోటి నుంచి. కోట్లాది మందిని కదిలించి అభినందనలు పొందిన ఆ నవతేజం ఈనాం గంభీర్. ఈనం గంభీర్ 2016 సెప్టెంబర్ 22 ఐక్యరాజ్య సమితి 71వ సర్వసభ్య సమావేశం. ఇప్పుడు ఆ పేరు, ఆ తేదీ, ఆ వేదికకు మన దేశంలోనే కాదు ప్రపంచమంతా ఎంతో ప్రత్యేకం. ఆ రోజు దేశంలో అన్ని పత్రికల ప్రధాన శీర్షికల్లో ఆమె ప్రసంగ పాఠమే. ప్రసంగమంటే అలాంటి ఇలాంటి ప్రసంగం కాదు, మామూలు మాటలు కావవి. 3 అంటే 3 నిమిషాలు, 500 పదాలు. అటువైపు ఉన్న దాయాది దేశం ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మొహంలో నెత్తుటి చుక్క లేకుండా పోయింది. 500 పదాల్లో ప్రతి పలుకు పలుకురాయిలా సూటిగా లక్ష్యాన్నే తాకింది. పాక్ 2 నాలుకల ధోరణిని ఉతికి ఆరేయడమే కాదు, మరోసారి భారత్ వైపు వేలెత్తి చూపించాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకునేలా చేసింది. వైరిపక్షం చేసిన ఆరోపణకు సమాధానం చెప్పేందుకు ఉన్న హక్కుని ఉపయోగించుకున్న తీరే ఒక్కసారిగా ఆమె వైపు చూసేలా చేసింది. సాధారణ ప్రజల పిచ్చాపాటీ నుంచి సోషల్ మీడియా ట్వీట్లు, పోస్టింగుల వరకు కొంతకాలం అంతా ఆమె గురించే చర్చ. అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది, అభినందనలు వెల్లువెత్తాయి. అలా తన పదునైన వ్యాఖ్యలతోనే కోట్ల మంది మనసుల్ని గెలుచుకుంది ఈనం గంభీర్. భారత తరపున ఐక్యరాజ్య సమితి ఫస్ట్ సెక్రటరీగా ఉన్న ఈ యువ అధికారి గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. చిన్న వయసులో పెద్ద బాధ్యతలు, ఆహార్యం, వాక్చాతుర్యానికి ఏమాత్రం పొంతన కనిపించదు. అంతర్జాలంలో వెతికినా పెద్దగా వివరాలు కనిపించవు. ప్రస్తుతం మాత్రం అలా వెతుక్కోవలసిన అవసరమే లేదు. ఈనం గంభీర్ అన్న పేరు చెప్పగానే ఐక్యరాజ్య సమితి ఘటన అలా గుర్తుకొచ్చేస్తుంది. సాధారణంగా అంతర్జాతీయ యవనికలపై మాట్లాడేది ఎక్కువగా ఆయా దేశాలకు చెందిన అధినేతలు, లేదంటే రాజకీయ నాయకులు. కానీ తొలిసారిగా ఐక్యరాజ్య సమితిలో పాక్కు వ్యతిరేకంగా భారత్ తన వైఖరిని కొండబద్దలు కొట్టేలా మాట్లాడింది ఈ యువ తేజం. అలాగని ఆ అధికారి ఇలాంటి అంశాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి కాదు. ప్రతి పదం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది, ఆ దేశం భుజాలు తడుపుకునేలా చేసింది. ఎప్పుడూ పొరుగు దేశం అని ప్రస్తావించే భారత్ ఆ ప్రసంగంలో పాకిస్తాన్ పేరును ప్రస్తావించి బాణాన్ని నేరుగా సంధించింది. ఇవన్నీ యువ మహిళా అధికారి నోటి నుంచి వచ్చినవే. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్లో హింసాకాండ చెలరేగుతోందని, భారత్ అక్కడ మానవ హక్కుల హననానికి పాల్పడుతోందని, ఇంకా ఏవేవో చెబుతూ దాదాపు 20 నిమిషాల సేపు ఏకధాటిగా ప్రసంగించి భారత్ను ఇరకాటంలో పెట్టినట్లు సంబరపడిపోయారు. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆయన ప్రసంగానికి ఖండనగా 2వ రోజు భారత తరపున తన వాణిని వినిపించి పాక్కు గట్టి షాకిచ్చింది ఈనం గంభీర్. పాకిస్తానే కాదు, సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకునేలా చేసింది. ఐక్యరాజ్య సమితిలో ఎల్లప్పుడూ ఒకే తీరులో సాగే భారతీయ మృదు భాషలకు భిన్నంగా కఠినమైన స్వరాన్ని వినిపించింది. ఆ గళం నుంచి వచ్చిన ప్రతి పలుకు సర్వసభ్య సమావేశంలో ప్రతిధ్వనించింది. What my country and other neighbors in our region are facing today is Pakistan's long-standing policy of sponsoring terrorism, the consequences of which have spread well beyond our region. Only last week, the international community honored
the memory of thousands of innocent victims from around the world who lost their lives not far from here in New York 15 years ago in a most horrifying terror attack. The world has not yet forgotten that the trail of that dastardly attack led all the way to Abbottabad in Pakistan. The land of Takshila, one of the greatest learning centers of ancient times, is now host to the Ivy League of Terrorism. It attracts aspirants and apprentices from all over the world. The effect of its toxic curriculum are felt across the globe. It is ironical, therefore, that we have seen today the preaching of human rights and ostensible support for self-determination by a country which has established itself as the global epicenter of terrorism. ఇలాంటి పరిణామాన్ని పాక్ కూడా ఊహించలేదు. ప్రసంగ పాఠంలో ఉన్న సత్తా కన్నా అందులో సారాన్ని పలికించిన తీరే అందరినీ ఆకట్టుకుంది. ఎంతో మంది నేతలు, మేధావులు ఉండగా ఐరాసలో ఈనంకే ఎందుకు అవకాశం కల్పించారు? నిజానికి ఆమె చేసిన ప్రసంగాన్ని రూపొందించింది మొత్తం 5. చదివే అవకాశం మాత్రం ఆమెకే లభించింది. గతంలో విదేశీ వ్యవహారాల శాఖలో ఉన్నప్పుడు పాకిస్తాన్ వ్యవహారాలు చూసుకునేవారు ఈనం. అందుకే ఈమెకు ఈ అవకాశం దక్కి ఉండవచ్చు. కానీ ఇదొక్కటే కాదు, ఆమెలో చురుకుదనం, ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో చెప్పే తత్వం వంటి అంశాలు కారణమయ్యాయి. కథ ఎలాంటిదైనా కథనం బాగుంటే ఎక్కడ తాకాలో అక్కడ తాగుతోంది. ఈనం గంభీర్ చేసింది అదే. ప్రసంగంలో చురుకుదనాన్ని దట్టించిన గంభీర్ సాధారణంగా మృదు స్వభావి. ఆమె ట్విట్టర్ ఖాతాలో చూసుకుంటే భారతీయ దౌత్యవేత్త, ఢిల్లీవాసి అని ఉంటుంది. అంతకు మించిన వివరాలుండవు. ఢిల్లీలో నివాసి అయిన ఈనం గంభీర్ పెద్దగా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి కాదు. జీవిత చరిత్రలో పెద్ద విశేషాలు లేవు. నిరాడంబరంగా కనిపించే ఆహార్యం, నడకలో గాంభీర్యం, కళ్లల్లో చురుకుదనం, ముఖంపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు, మాటల్లో స్పష్టత, ఇవే ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణాలు. గణితంలో పట్టభద్రురాలైన ఈనం హిందూ కళాశాల విద్యార్థిని. జెనీవా విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం సాగింది. 2005 IFS బ్యాచ్కు చెందిన గంభీర్ 2015 వరకు ఢిల్లీలోనే విదేశీ వ్యవహారాల శాఖలో బాధ్యతలు నిర్వహించేవారు. అంతకుముందు అర్జెంటీనాలో దౌత్యవేత్త కార్యాలయంలో పనిచేశారు. సమాజంలో మార్పు రావాలని ఎక్కువగా ఆలోచించే గంభీర్ కళలు, చారిత్రక వారసత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఢిల్లీలో ఉండగానే చక్కని పనితీరు కనబరిచే అధికారుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఈనం గంభీర్ను ఐక్యరాజ్యసమితికి పంపించాలని భావించింది విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా ఉన్న సయ్యద్ అక్బరుద్దీనే. IFS అధికారిగా గంభీర్ తొలి పోస్టింగ్ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగింది. అక్కడే ఆమె స్పానిష్ భాషపై పట్టు సాధించింది. స్పానిష్తో పాటు ఇంగ్లీష్, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగారు. పదోన్నతిపై ఇప్పుడు న్యూయార్క్లో ఉన్న ఈనం అక్కడ ప్రపంచ దేశాల మధ్య భారత్ను నిరంతరం క్రియాశీలకంగా ఉంచటమే పని. అంతర్జాతీయ భద్రత, ఐరాస భద్రతా మండలి సంస్కరణలు, ఉగ్రవాద నియంత్రణ వంటి అంశాలను చూస్తుంటారు. దేశంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, ఇతర అంశాల పట్ల ఇతర దేశాలకు అవగాహన కలిగించటం, వారి అపోహలు తొలగించటం విదేశీ వ్యవహారాల శాఖ చూస్తుంటుంది. అలాంటి బాధ్యతలు నెరవేర్చే అధికార బృందంలో ఈనం ఒకరు. కానీ అందరిలా కాదు, అందరికన్నా ముందుంటారు. వాస్తవానికి విదేశీ వ్యవహారాలంటే ఆషామాషీ కాదు. ఒక్క మాట అటైనా, ఒక్క మాట ఇటైనా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి రంగాన్ని ఎంచుకోవడమే ఒక సాహసం. సరైన అవకాశం దక్కించుకోవడం అభినందనీయం. అవన్నీ దాటుకుని ఒకే ఒక్క ప్రసంగం ఈనమ్మంటే ఏంటో, ఆమె భవిష్యత్తు దార్శనికత ఎలాంటిదో తెలియజేసింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఆమె భారత మహిళా శక్తికి చుక్కానిలా కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఆమె ఒక విలక్షణ నేత. సంచలనాలకు, సాహసానికి మారుపేరు. వివాదాలకు ఆమడ దూరమైన, ఎత్తులు పై ఎత్తులు వేయడంలో అందవేసిన చేయి. వ్యూహరచనలో దిట్ట. ప్రత్యర్థులకు ఎప్పుడూ అందనంత దూరంలో ఉండే అగ్రనేత. అదును చూసి శత్రువును దెబ్బతీయడంలో ఆరితేరిన యోధురాలు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న నాయకురాలు ఏంజిలా మెర్కెల్. జర్మనీని ప్రపంచ చిత్రపటంపై సమున్నతంగా నిలబెట్టిన ఉక్కు మహిళ. దశాబ్దాల రాజకీయ జీవితంలో అన్ని సంచలన ఘట్టాలే, అన్ని ప్రత్యేకతలే. అందుకే ఆమె యావత్ మహిళా లోకానికే ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు.
సమకాలీన అంతర్జాతీయ రాజకీయాల్లో ఉక్కు మహిళగా జేజేలు అందుకుంటున్న జర్మనీ మొట్టమొదటి మహిళా ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వ్యక్తిత్వానికి ఇవి పరిచయ వాక్యాలు మాత్రమే. పూర్తి పేరు ఏంజెలా డోరోథియా మెర్కెల్. పుట్టింది 1954 జూలై 17న పశ్చిమ జర్మనీ హాంబర్గ్లో. ఇవాళ అందరికీ తెలిసింది జర్మనీ అధినేత్రిగా, ఐరోపా సమాఖ్య నిర్మాతల్లో ఒకరిగా. అయితే ఆమె కేవలం రాజకీయవేత్తే కాదు, ఉన్నత విద్యావంతురాలు కూడా. భౌతిక రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొంది పరిశోధక విద్యార్థిగా పలు పత్రాలు రూపొందించింది. చదువులో మంచి ప్రతిభ కనబర్చే ఏంజెలాకు రష్యన్ సహా అనేక భాషలపై పట్టుంది. ఇప్పుడు శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన జర్మనీని తన అడుగుజాడల్లో నడిపిస్తోంది. మనం చూస్తున్న కాలం అంతర్జాతీయ రాజకీయాల్లో బహుశా ఎవరూ ఇంతగా తమదైన ముద్ర వేసి ఉండకపోవచ్చు. అదే నాయకత్వ పటిమకు యావత్ జర్మనీ జైకొడుతోంది. వరుసగా 3 సార్లు ఛాన్సలర్ గా ఎన్నుకుని ఆమె పట్ల ఉన్న నమ్మకాన్ని చాటి చెబుతోంది. టైమ్ మ్యాగజైన్ 2015 పర్సన్ ఆఫ్ ద ఇయర్ గాను ఎంపిక చేసి ప్రపంచానికి తనేంటో మరోసారి తెలియచేసింది. మనందరి రాతను నిర్ణయించేది యూరోనే, ఐరోపా సమాఖ్యమనే అందరి సమిష్టి భవిత అని ఒక శక్తివంతమైన కూటమికి బలిమి కోసం ఆమె జపిస్తున్న స్ఫూర్తి మంత్రానికి దేశాలకు దేశాలే కట్టుబడి ఉంటున్నాయి. ఉగ్రవాదానికి ప్రజాస్వామ్యమే సమాధానం కావాలనే మెర్కెల్ గీసిన గీత దాటడానికి సాహసించేవారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నతనంలో తల్లి తరహాలోనే ఉపాధ్యాయురాలు కావాలన్నది లక్ష్యం. కానీ జర్మనీలోని పరిస్థితుల ప్రభావంతో ఆమె రాజకీయాల వైపు మొగ్గు చూపక తప్పలేదు. జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ పార్టీ యువశక్తి విభాగంలో కీలక పాత్ర పోషిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో జర్మనీ గోడ కూల్చివేత తరువాత అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయ గురువు లోథర్ డిమైజ్ మార్గదర్శకత్వంలో ప్రజా పోరాటాలపై అవగాహన పెంచుకున్నారు. ఆ నాయకత్వ లక్షణాలు చూసే 1990లో క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ CDUకు అధికార ప్రతినిధిగా నియమించారు. ఆ పదవిలో ఉంటూనే జర్మనీ దిగువ సభకు పోటీ చేసి గెలిచి క్రమంగా పార్టీలో బలమైన నేతగా ఆవిర్భవించారు మెర్కెల్. ఆ క్రమంలోనే ఐక్య జర్మనీ రూపశిల్పి ఛాన్సలర్ హెల్మెట్ కోల్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అనంతరం పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. జర్మనీ ఏకీకరణ తరువాత ప్రభుత్వంలో తూర్పు జర్మనీ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి నేత ఏంజెలానే. 1994లో కోల్ పర్యావరణ శాఖను అప్పగించి ఆమె ప్రాధాన్యాన్ని మరింత పెంచాడు. తరువాత ఎన్నికల్లో కోల్ పరాజయంతో ఆమెనే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పటినుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్ వర్గానికి దూరంగా ఉంటూ పార్టీపై పట్టు బిగించి ఏకంగా తొలి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2005 ఎన్నికల్లో పార్టీని ఆధిక్యంలో నిలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన బలం చాలకపోయినా ప్రత్యర్థి SPD మద్దతుతోనే ఛాన్సలర్గా ఎన్నికైన ఘనత సాధించారు. అది మొదలు జర్మనీకి పర్యాయ పదంగా మారిపోయారు. అంతర్జాతీయ ఎవరికపైనా ఏంజెలా తనదైన ముద్ర వేసింది. అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాలతో వ్యవహరించేటప్పుడు వ్యూహాత్మకంగా దేశ ప్రయోజనాలను ఏమాత్రం భంగం కలగని విదేశాంగ విధానాన్ని అవలంబించారు. వాణిజ్య, రక్షణ రంగాల్లో జర్మనీని తిరుగులేని శక్తిగా నిలిపారు. జార్జ్ బుష్, ఒబామా, పుతిన్, డేవిడ్ కామెరూన్ వంటి అధినేతలకు సరిదీటుగా వ్యవహరించారు. ఆమె నాయకత్వంలో యూరోపియన్ కూటమిలోనే జర్మనీ శక్తివంతమైన పారిశ్రామిక అభివృద్ధి కలిగిన దేశంగా నిలిచింది. ప్రబల ఆర్థిక శక్తిగా జర్మనీ పేరుగాంచింది. ఈ ప్రత్యేకతలు చూసే రాజకీయ విశ్లేషకులు ఏంజెలాను నాటి బ్రిటన్ ప్రధాని ఉక్కు మహిళ మార్గరెట్ థాచర్ తో పోలుస్తారు. G8 దేశాల చైర్పర్సన్ గాను మెర్కెల్ బాధ్యతలు నిర్వర్తించారు. కీలకమైన ట్రాన్స్ అట్లాంటిక్ స్వేచ్ఛా వాణిజ్య కేంద్రంపై దృష్టి సారించారు. అది యూరప్కు ఎంత అవసరమో అమెరికాకు అంతే అవసరమంటూ అగ్రరాజ్యానికి సవాల్ విసిరారు. 2015
2008 ప్రాంతంలో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యాన్ని సమర్థంగా చాకచక్యంగా ఎదుర్కొన్నారు ఏంజెలా మెర్కెల్. అందుకే ఆధునిక జర్మన్ చరిత్ర గురించి వివరించాలంటే మెర్కెల్కు ముందు, మెర్కెల్కు తర్వాత అని చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, శరణార్థుల సమస్య వంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఐరోపా పురోగమనంలో అనన్య సామాన్యంగా వ్యవహరించారు మెర్కెల్. ఆమె నాయకత్వంలోనే జర్మనీ గ్రీస్కు అండగా నిలిచింది. మధ్య ప్రాచ్యం నుంచి భారీ సంఖ్యలో ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చిన శరణార్థులను ఆదుకునే ప్రయత్నం చేశారు. 10 లక్షల మందికి జర్మనీలో ఆశ్రయం కల్పించారు. ఆ విషయంలో ట్రంప్ వైఖరిని ఆమె ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఫోర్బ్స్ పత్రిక ఏంజెలాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా 10 సార్లు ఎన్నుకోవడం వెనుక ఇలాంటి ఎన్నో ఘనతలు. ఆమె తాను చేస్తున్న పనిని ప్రేమించేది తప్ప వ్యక్తిగత జీవితానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. 1977లో 23 ఏళ్ల వయసులో ఉండగా భౌతిక శాస్త్రంలో తన సహోద్యాయి ఉల్రిచ్ మెర్కెల్ ను వివాహం చేసుకుని మెర్కెల్ ను ఇంటి పేరుగా మార్చుకుంది. తరువాత కాలంలో అతడితో పొసగక 1982లో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న ఏంజెలా క్వాంటమ్ కెమిస్ట్ జోచిమ్ సౌర్ ను రెండో పెళ్లి చేసుకుంది. జోచిమ్ కు అది రెండో వివాహమే. అప్పటికి ఆయనకు 2 చిన్నారులుండగా ఏంజెలా వారినే తన సంతానంగా భావించింది. ఏంజెలాకు క్రీడలన్నా చాలా ఆసక్తి. జాతీయ ఫుట్బాల్ జట్టుకు వీరాభిమాని. ఫుట్బాల్ మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడ ప్రత్యక్షమైపోయేవారు. ఈ క్రమంలో ఏంజెలా మెర్కెల్ చెప్పేది ఒక్కటే, తను ఆ స్థాయిలో ఉన్నది కేవలం మహిళల కోసం మాత్రమే కాదు, కానీ మహిళల కోసం కూడా. తనను ఈ స్థాయికి చేర్చిన కష్టాలు, ఒంటరిగా కార్చిన కన్నీళ్ల ద్వారా ఇంతటి శక్తివంతమైన మహిళగా నిలిపిన ఆ దేవుడికి ఎప్పుడూ కృతజ్ఞతలంటుంటారు ఏంజెలా. ఆ బలంతోనే పేదల అభ్యున్నతికి పాటుపడాలని ఏంజెలా నిరంతరం తప్పిస్తారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరకపోతే పాలన పరమార్థం నెరవేరదంటారు. ప్రభుత్వ ప్రతి నిర్ణయం వెనుక ప్రజల సమస్యలే ప్రాతిపదికగా ఉండాలని తన సహచరులకు నూరిపోస్తారు. అందుకే రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీని ఏలిన ఛాన్సలర్లందరిలోనూ ప్రజల్లో అత్యంత ఆదరణ చూరకొనగలిగారు. జర్మనీ వాసుల గుండెల్లో గూడుగట్టుకున్నారు. ఒంటరిగా ఏం చేయగలను, అందులోనూ మహిళను అని గనక ఆగిపోయి ఉంటే తన ఈ ప్రయాణం గురించి ఇవాళ ఇలా మాట్లాడే అవకాశమే వచ్చి ఉండేది కాదు. చూశారుగా, ఇది పరిస్థితి. ఇన్నేళ్ల ప్రస్థానంలో మనం ఇంకా స్వేచ్ఛ, సమానత్వాలు ఎలా సాధించాలన్న దానిపైనే చర్చించుకుంటున్నాం. ఇదే సమయంలో అవరోధాలను అధిగమించిన మహిళా శక్తి చేస్తున్న కొన్ని అద్భుతాలను చూస్తూ ఉన్నాం. ఆ సమస్యలు, స్ఫూర్తి గాథలపై మరిన్ని కథనాలను మహిళా దినోత్సవం వరకు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నమస్కారం.